మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి యూనివర్సిటీ, మంచి ఆఫర్ ఉంది, మన బడ్జెట్ లోనే ఫీ స్ట్రక్చర్ కూడా ఉంది. హ్యాపీగా కూల్ గా అయిపోతుంది అనుకున్నప్పుడు పేరెంట్స్ గా బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. మనం పంపిస్తున్నటువంటి బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ నుంచి జస్ట్ 3 hours డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా కూడా మనకి పర్సనల్గా విజిట్ చేయాలి యూనివర్సిటీ కంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ దెమ్. పర్టికులర్గా అమ్మాయిలకి ఒక దేశం కాని దేశం వెళ్ళినప్పుడు అమ్మాయిలకి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి యూనివర్సిటీలో వాళ్ళకి అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విషయం ఏముంటుందండి? ఫుడ్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఆ వెదర్ కండిషన్స్ అవన్నీ కూడా మనకు తగ్గట్టుగా ఉన్నాయా అనేది కూడా చూస్తారు కదా. Then what about the safety, security measurements you are going to give them? We have guard and security 24/7 in our institute. అందరి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటేనండి, మన ఇన్స్టిట్యూట్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రెస్ ఫ్రీ షెడ్యూల్ అనేది ఉంటుందండి. స్టూడెంట్స్ యొక్క మానసిక వికాసత కూడా ఇంపార్టెంటే కదండి. What is the fee structure you are offering? This is our best part. No agents, no hidden fees. అక్కడ చదువుకొని వచ్చాము, అన్నీ బాగున్నాయి. చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ కానీ, ఆ ఎలిజిబిలిటీ కానీ ఉంటుందా, డిగ్రీకి అథెంటిసిటీ ఉంటుందా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, అప్రూవల్ ఉందా, ఇవన్నీ డౌట్స్ కూడా వస్తాయి కదా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫారిన్లో విదేశీ విద్య, అందులోనూ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి యూనివర్సిటీ, మంచి ఆఫర్ ఉంది, మన బడ్జెట్లోనే ఫీ స్ట్రక్చర్ కూడా ఉంది. హ్యాపీగా కూల్గా అయిపోతుంది అనుకున్నప్పుడు పేరెంట్స్గా బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. మన తెలుగు పిల్లలు, మన పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు కల్చరల్ షాక్ ఏదైనా ఉంటుందా, ఫుడ్ మనది ఉంటుందా, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా, ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అమ్మాయిల్ని పంపించడం ఓకేనా, అక్కడంతా హ్యాపీగా కూల్గానే ఉందా, మనలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయా, బోల్డ్ అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. యాజ్ ఎ పేరెంట్స్గా ఆబ్వియస్గా అవన్నీ ఆలోచించుకొని మాత్రమే మన పిల్లల్ని విదేశాలకు పంపిస్తూ ఉంటాము. అందులోనూ వైద్య విద్య అనగానే కొంచెం కాస్ట్లీ, అది కూడా తక్కువ ధరకే ఎందుకు దొరుకుతోంది, ఇలాంటి డౌట్లు ఉంటాయి. కాబట్టి వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా బీబీఎం ఎడ్యుకేట్ నుంచి డాక్టర్ కిరణ్ తేజ ఉన్నారు. మనం మాట్లాడుకోబోతున్నటువంటి యూనివర్సిటీ బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్, కిర్గిస్తాన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. బిఐఎంఐ కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇల్దర్ కూడా మనతో పాటుగా ఉన్నారు. హలో, హాయ్, నమస్తే అండి కిరణ్ గారు. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్స్ అన్ని ప్రతి ఒక్క పేరెంట్కి వస్తుంటాయి కదా. ఖచ్చితంగా వస్తాయండి. ప్రతి ఒక్కరికి మనం అక్కడికి పరాయి దేశానికి పంపించినప్పుడు వాళ్ళ పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మనం 5 నుంచి 6 సంవత్సరాల వరకు మన పిల్లలు అక్కడ చదువుకోవాల్సినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా చాలా కన్సర్న్స్ ఉంటాయండి. సో అలాంటి వాటి గురించి మనం ముందే జర్నీ ద్వారా మనం నేను పర్సనల్గా వెళ్ళున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా అనేది ఉంది. మీరు ఎక్కడ కంప్లీట్ చేశారు? నేను ఉక్రెయిన్లో కంప్లీట్ చేశానండి. నేను వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవాళ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను, అలాంటి ఇబ్బందులు పడకుండా అనేది కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందామండి. సో బేసిక్గా నేను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఇంట్లో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు. ఇదర్ వాయిప్ కాల్ అని, స్కైప్ కానీ, ఆ రోజుల్లో ఈ వాట్సాప్ మెసేజింగ్ కానివ్వండి, లేకపోతే కాలింగ్ కానివ్వండి, ఇవన్నీ లేవు. సో ఈరోజు చూసుకున్నట్లయితే స్టూడెంట్కి అసలు పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టు ఉంటుందండి, పక్క దేశానికి కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టు ఉంటుంది. అంత కనెక్టివిటీ ఉంది. అవునండి. సో టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు, పక్కన ఉన్న ఫీలింగే వస్తుంది. సో ఆ రోజుల్లో కాకుండా స్టూడెంట్స్ ఈరోజు చాలా దగ్గరగా ఫీల్ అవుతున్నారు ఇంటికి. అదేవిధంగా మనం పంపిస్తున్నటువంటి బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ నుంచి జస్ట్ 3 hours డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఫ్లైట్ ఎక్కారంటే 3 hours ఇండియాకి వచ్చేయచ్చు. సో చాలామంది ఇప్పుడు ఆ ఫ్లైట్ ప్రయాణం కూడా ఎలా అయిపోయిందంటే మనం పక్క దేశానికి కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టు అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తున్నారు పిల్లలు కూడా. సో పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా కూడా మనకి పర్సనల్గా విజిట్ చేయాలి యూనివర్సిటీ కంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ దెమ్. సో ఎప్పుడు కావాలన్నా మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా ఏ నిమిషంలో అయినా మనం అక్కడ ఖచ్చితంగా ప్రెజెన్స్ అనేది ఉంటుందండి. అదే పర్టికులర్గా అమ్మాయిలకి
ఒక దేశం కాని దేశం వెళ్ళినప్పుడు అమ్మాయిలకి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకి యూనివర్సిటీలో ఒక లేడీ చూసుకోవడానికి ఉన్నప్పుడు, వాళ్ళకి అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విషయం ఏముంటుంది? ఎగ్జాక్ట్‌లీ. సో, ఎంత చదువు ఉంది అనుకున్నప్పటికి కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉందా అని ఎలా అయితే చూస్తారో, అక్కడున్నటువంటి ఫుడ్‌తో పాటుగా అక్కడున్నటువంటి అట్మాస్ఫియర్, ఆ వెదర్ కండిషన్స్ అవన్నీ కూడా మనకు తగ్గట్టుగా ఉన్నాయా అనేది కూడా చూస్తారు కదా! అవునండి. ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు వెదర్ అనేది చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకే వేరియేషన్ ఉంటది. సో, ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఎక్కువ వేడిగానే ఉంటది. అది మనం నార్త్ వెళ్ళామంటే అక్కడ మనకి సీజనల్ వేరియేషన్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయి. సో, మనకి సమ్మర్‌లో సమ్మర్, వింటర్‌లో స్నో పడడం గానివ్వండి, లేకపోతే చలి వేయడం గానివ్వండి, క్లియర్ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. సేమ్ అదే విధంగా మనకి కిర్గిస్థాన్‌లో కూడా క్లైమేట్ డిఫరెన్స్ అనేది తెలుస్తది. సో, వాళ్ళు ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఆటోమేటిక్‌గా అక్లిమటైజ్ అయిపోతారండి. ఇంకా వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ నుంచి మనకి ఇంత వేడిలో చూసిన తర్వాత, పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహ్! ఇలా ఉంటదా? ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకసలు తెలీదండి. ఇండియాలో నార్త్ ఇండియాలో చలి ఉంటదండి. నేను బేసిక్‌గా ఆంధ్ర నుంచి. సో, నేనక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక 10 మందితో ఇంటరాక్షన్ అయిన తర్వాత, ఓహ్! ఇండియాలో కూడా సీజనల్ వేరియేషన్ ఉంటది. మనం పుస్తకాల్లో చదువుకోవడమే కాదు, నిజంగా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా కూడా ఉంటది అన్న ఒక విషయం తెలుసుకున్నాను. సో, అలాగే చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తది చాలామందికి. నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ఇలా ఉంటది. ఈ వెదర్ కండిషన్స్ ఉంటాయి. మీరు అక్లిమటైజ్ అవుతారు. పిల్లలు ఒక 10 మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ రిలేషన్‌షిప్ బాండింగ్ వేరేలా ఉంటది. ప్లస్ ఆ దేశం ఎక్స్‌పోజర్ వేరేలా ఉంటది. సో, ఇవన్నిటి మీద నేను అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళకి కల్పించే పంపిస్తానండి. ముందుగా ఏమి చెప్పకుండా అవేర్‌నెస్ క్రియేషన్ లేకుండా పంపించడం అనేదైతే ఖచ్చితంగా జరగదు. హ్మ్. సో, ఇప్పుడు మనం కిర్గిస్థాన్‌కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటైర్‌లీ డిఫరెంట్ కంట్రీ అనేది అక్కడ. సో, అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని వెతుక్కునే కండిషన్స్ ఉంటాయా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా ఉందా? అక్కడ ఎలా ఉంది? అవునండి. ఇప్పుడు మీరు యూఎస్ఏలో చూసుకున్నట్లయితే తెలుగు వారు చాలామంది ఉన్నారండి. ఒక 3 రాష్ట్రాల వరకు తెలుగు స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ ఏదైతే ఉందో ఫోర్త్ స్టేట్ అని కూడా నేను చెప్పగలనండి. అంతమంది తెలుగు వాళ్ళున్నారా? అవునండి. ఒక 10,000-15,000 ఇండియన్ పీపుల్ అయితే ఉన్నారండి. దాంట్లో మెజారిటీ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో, మీరక్కడికెళ్ళిన తర్వాత ఇంకొక ఇండియా లాగే అనిపిస్తది మీకు. మీరు ఇండియన్ ప్రొడక్ట్స్ ఏం కావాలన్నా దొరుకుతాయి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఆహ్, ఆల్వేస్ ఇండియన్ కమ్యూనిటీ ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటారండి. సో, ఇండియన్ ఎంబసీ కూడా ఎప్పుడూ వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు వన్స్ స్టూడెంట్ యూనివర్సిటీకి ఎంటర్ అయిన తర్వాత కూడా యూ హావ్ టు ఇన్ఫార్మ్ ఇండియన్ ఎంబసీకి మనం ఇలా ఉన్నాము. యూనివర్సిటీ నుంచి మనం లిస్ట్ పంపిస్తాం. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మా ప్రెజెన్స్‌లో ఇంతమంది మేము టేక్ కేర్ తీసుకుంటున్నాం అనేది. సో, అంతకంటే ఇంకా ఏం చెప్పొచ్చండి తెలుగు వాళ్ళ ప్రెజెన్స్ గురించి ఆ కంట్రీలో. Hmm. So, tell me about the university. Why we have to choose BIMI? BIMI is a medical university with a clear goal to help students become doctors. Most of our students, about 95%, are from India. Okay. This means everything. The institute, the learning, and all help, all our help is made to make Indian students feel like at home. Things like what they learn, daily schedule, food, and even the language we teach in all change to fit your needs, like this. So 95% Indians is not a small amount. That is very huge amount. So then what about the safety, security measurements you are going to give them? We have guard and security 24/7 in our institute, also in campus where they're living. And we have Face ID on in the interior of our campus. That means nobody can come and invite our institute. Only students, teachers, and our staff. We have video cameras 24 hours, and that means there are very safety.
సో కిరణ్ గారు, యూజువల్గా బీబీఎం దగ్గరకు వచ్చారు, ఇక్కడ నుంచి పిల్లల్ని మేము పంపించాలి అనుకున్నప్పుడు పేరెంట్స్కి వచ్చేటువంటి డౌట్స్ ఎలా ఉంటాయండి? అన్నీ మేము ఎంక్వైరీ చేసాము, చేసిన తర్వాత 6 years వాళ్ళకి దూరంగా ఉండాలి అనుకుంటారు. హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? రెగ్యులర్గా మేము వెళ్ళొచ్చా, లేకుంటే వాళ్ళు వస్తారా? దీంతో పాటుగా వీసా ఎలా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ లోన్కి మీరు సపోర్ట్ చేస్తారా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి కదా. అవునండి, ఖచ్చితంగా. ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టూడెంట్ పంపించేటప్పుడు స్టూడెంట్ లోన్స్ గురించి అడుగుతారు చాలామంది పేరెంట్స్. ఓకే. సో స్టూడెంట్ లోన్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఒకవేళ వర్కింగా లేకపోతే బిజినెస్ చేస్తున్నారా, ఇలాంటి అంశాల మీద బ్యాంక్స్ సర్టెన్ బ్యాంక్స్ అని కాదు, అన్ని బ్యాంక్స్ యాజ్ అ మ్యాండేటరీ రూల్ ఏం కాదు, అప్ టు 7 to 8 lakhs వరకు వితౌట్ ఎనీ కొలాటరల్ వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఎటువంటి కొలాటరల్ అయినా చూపించినట్లయితే అప్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ ది కొలాటరల్ వాల్యూ. అది బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుందండి. సో ఏ బ్యాంక్ అయితే మీకు బెటరు, లేకపోతే ఏ పలానా బ్యాంక్ వెళ్ళండి అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఆ బ్యాంక్ గైడ్ చేయడం కూడా జరుగుతుందండి. ఇంకొకటి సేఫ్టీ, సెక్యూరిటీ కన్సర్న్. నేను ఇప్పుడు ఇల్దర్ చెప్పినట్లుగా ఆల్రెడీ మన క్యాంపస్ ఎప్పుడు సర్వేలెన్స్లో ఉంటుంది. ప్లస్ అక్కడ క్రైమ్ రేట్ తక్కువ. అది కాకుండా అమ్మాయిలు ఎక్కువ మంది. సో అమ్మాయిల్ని పంపించాలంటే వితౌట్ ఎనీ ఫియర్ వాళ్ళు పంపించవచ్చు, ఆలోచించాల్సిన సెకండ్ థాటే అవసరం లేదు. ప్లస్ నేను మాట్లాడిస్తాను సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పంపించే ముందే స్టూడెంట్ని వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ పెట్టి మాట్లాడించడం కూడా జరుగుతుంది. ఇది కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది పేరెంట్స్ కన్సర్న్ ఏముంటుందంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో చదివించినట్లు 24 గంటలు కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది. సూపర్వైజ్ ఎవరు చేస్తారు? అవును. సో ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయండి. సో అందరి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటేనండి, మన ఇన్స్టిట్యూట్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రెస్ ఫ్రీ షెడ్యూల్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మన క్లాసులు అనేవి జరుగుతాయి. సో ఇట్ డిపెండ్స్కి మనం శనివారం కూడా క్లాసులు పెడతామా లేకపోతే లేదా అనేది. యూజువల్గా అయితే ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్లో శనివారం కూడా కాలేజ్ జరుగుతుంది. బట్ ఇక్కడ సాటర్డే, సండే మ్యాక్సిమం ట్రై చేస్తారు సాటర్డే కూడా సెలవు ఉండడానికి. ఎప్పుడైనా ఒకసారి స్పెషల్ క్లాస్ పెడితే పెట్టచ్చు. యూజువల్గా సాటర్డే, సండే 2 రోజులు సెలవు ఉంటుంది. ప్లస్ 10 to 5 కాలేజ్ షెడ్యూల్. అంత టైట్గా పెట్టకుండా స్టూడెంట్స్ యొక్క మానసిక వికాసత కూడా ఇంపార్టెంటే కదండి. సో వాళ్ళు తర్వాత కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి వాటి మీద కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్టికులర్ మార్క్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ పర్సన్ ఎలా ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, ఇలాంటి వాటి మీద స్టూడెంట్ టు స్టూడెంట్ ఫోకస్ అనేది ఉంటుందండి. ఎవరైనా స్టూడెంట్ వెనకబడి ఉంటే వాళ్ళ మీద సర్టెన్ స్టూడెంట్ అనుకోండి, సో ఈ స్టూడెంట్కి ఈ టాపిక్లో లేకపోతే ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్లో వీక్గా ఉన్నాడు అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయించడం, స్పెషల్ క్లాసెస్ పెట్టించడం. కొంతమంది ఎవరన్నా ఫెయిల్ అయ్యే రేంజ్లో ఉన్నట్లయితే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకి మళ్ళీ రీవర్క్ అనేది చేయించి మళ్ళీ టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అలా మనం అందరు స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళ యూనిక్ ప్రోగ్రెస్ని మనం రికార్డ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఎలాగైతే మనకి ప్రోగ్రెస్ కార్డు ఉంటుందో అట్లా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అండి, మొత్తం ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది. ఓకే. సో సో దానికి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందా? మీరు అవునండి, దాన్ని ట్రాక్ చేయొచ్చు? అవునండి. సో మేము పర్సనల్గా ట్రాక్ చేస్తాము, అదేవిధంగా యూనివర్సిటీ వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. ఎవరైతే స్టూడెంట్స్ వెనకబడి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ టైం ఇవ్వడం జరుగుతుంది క్లియర్ చేసుకోవడానికి. అదేవిధంగా పేరెంట్స్ యాక్సెస్ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకొని యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా దాన్ని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అండి. సో పేరెంట్స్ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దాన్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం జియో పొలిటికల్గా చూస్తే రష్యా, ఉక్రెయిన్ అనేది, మరి కిర్గిస్తాన్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా? అవునండి. కిర్గిస్తాన్లో జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయండి. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అన్ని సైడ్స్ నుంచి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో మీరు పైన చూసుకున్నట్లయితే కజాక్స్తాన్ ఉందండి, కింద ఇమీడియట్గా ఇండియానే ఉంది. సో అటు సైడ్ చూసుకుంటే చైనా, ఇటు సైడ్ చూసుకుంటే ఉజ్బెకిస్తాన్ ఉంటాయండి. సో మధ్యలో ఉన్న కంట్రీ, సో చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. జియో పొలిటికల్గా ఎటువంటి వర్రీస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రతి ఒక్క దేశం ఆ దేశం మీదకి ఈ దేశం మీదకి వార్కి వెళ్తుంది. సో కిర్గిస్తాన్ ఎప్పుడు పీస్ఫుల్ కంట్రీ అండి. సో కిర్గిస్తాన్ ఇప్పుడు దాకా ఏ కంట్రీ మీదకి స్వతహాగా వార్కి వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే లేవు.
సో పిల్లలు ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు అక్కడికి పంపించాలంటే. So when we are talking about the education there, what is the fee structure you are offering? This is our best part. What we charge from whole year. The other universities, institutes charge by semester. Okay. And there are no agents, no hidden fees. You work directly with institute. You get a great medical education for a fair and clear price. ఓకే. సో హిడెన్ చార్జెస్ ఇలాంటివి కూడా ఉంటుంటాయా మామూలుగా? మేము బయటికి వెళ్తున్నాము, చదువుకుంటున్నాము, తక్కువ ఫీజుతోనే అయిపోతుంది అనుకుంటాము. బట్ అక్కడ ఒక కండిషన్ సప్లై లాగా ఉంటుందా? అవునండి. ఇప్పుడు మ్యాక్సిమం బిజినెస్ చేసే వాళ్ళందరూ మార్కెట్‌లో ఇదే టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. ఏంటంటే తక్కువ ఫీజులో అయిపోతుంది. స్టూడెంట్స్‌ని గ్రాబ్ చేసుకుంటున్నారు. లూట్ చేస్తున్నారు. బేసిక్‌గా మనకి మనకి ఇంత ఫీ స్ట్రక్చర్ అవుతుందంటే దానికంటే తక్కువ చెప్తారండి. అది కాకుండా ఈ చార్జెస్, ఆ చార్జెస్ ఇవన్నీ చార్జ్ చేసి స్టూడెంట్‌కి మనం ఎంతైతే ఫిగర్ చూపిస్తారో ఇక్కడ దానికంటే చాలా ఎక్కువ అయ్యేలాగా ఉన్నాయండి. నేను పేరు చెప్పను. బట్ అలాంటి సిట్యుయేషన్స్ చూసాను నేను. బట్ సో పేరెంట్స్ అలర్ట్‌గా ఉండాలి ఆ టైం. అవునండి. ఖచ్చితంగా అలర్ట్‌గా ఉండాలి. ఇప్పుడు నేను ఎలా అంటే మనకి ఇప్పుడు మనం ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్తామో అది మన దగ్గర పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్‌గా స్టూడెంట్‌ని మనం ముందే చెక్ చేసుకుంటాం. తర్వాత డైరెక్ట్‌గా యూనివర్సిటీకి పే చేస్తారు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో పే చేసుకుంటారు. సో చాలామంది ఏం చేస్తారు అంటే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయించాలని, లేకపోతే వాళ్ళ దగ్గర పేమెంట్ చేయించుకోవాలని ఇలా చేస్తూ ఉంటారు. సో అలాంటి ఇది మన దగ్గర ఉండదండి. మన దగ్గర ఏంటంటే డైరెక్ట్‌గా వెళ్ళి యూనివర్సిటీలో పే చేసుకోవడమే. స్టూడెంట్ తనే క్యారీ చేయొచ్చు. ఓకే. సో Ildar, tell me about the degree. Is it like recognized by Indian government also? Yes, of course. What you learn here follows the Indian National Medical Commission rules, and our diploma is accepted all over the world. You start learning with real patients from very first semester. We have 11 of our clinics where actual doctors teach classes. You will also learn by working ambulances and public hospitals. After each semester, we have 2-week classes to help you get ready for the FMG exams. ECFMG taught in English by a professor from India. So what are the things you are offering to Indian students, especially Telugu students? To come Yeah. to our university, to our institute, teaching. Don't be afraid. There are very safety, and we have good education. That's why we are always welcome them. And I think that's all. యా. సో అక్కడ చదువుకొని వచ్చాము, అన్నీ బాగున్నాయి. చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ కానీ, ఆ ఎలిజిబిలిటీ కానీ ఉంటుందా? ఆ డిగ్రీకి అథెంటిసిటీ ఉంటుందా? గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా? అప్రూవల్ ఉందా? ఇవన్నీ డౌట్స్ కూడా వస్తాయి కదా? అవునండి. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనకి తను చెప్పినట్టుగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ డిగ్రీని రికగ్నైజ్ చేసింది. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పటి నుంచి కోచింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే టైంలో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసి ఆ యూనివర్సిటీ పేరు మీద, ఆ స్టూడెంట్ పేరు మీద ఈ యూనివర్సిటీలో చదువుతున్నాడు ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు. సో స్టూడెంట్ తర్వాత వెనక్కి వచ్చి ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్కి ఇనిషియల్గానే తెలిసిపోతుంది. స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్తాడో ఆ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గురించి మనకి WDOMS వెబ్సైట్ ఉంటుంది, WHO వాళ్ళది. అందులో చెక్ చేసుకున్నట్లయితే ఆ ఇన్స్టిట్యూట్కి రికగ్నిషన్ ఉందా లేదో కూడా తెలిసిపోతుంది. సో జెన్యూనిటీ అనేది మీకు వెళ్ళక ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు స్టూడెంట్స్ అందరూ దేశవ్యాప్తంగా నీట్ అయిపోయింది, వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ఒక ర్యాంక్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎక్కడైనా జాయిన్ అవ్వాలా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా అనుకుంటున్న వాళ్ళకి కమ్ టు అస్, BIMI ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే వాళ్ళకు ఉండేటువంటి కొన్ని USPs ఉంటాయి కదా, ఏం చెప్తారు? అవునండి. ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్‌లో మెడిసిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా BIMIలో అడ్మిషన్ తీసుకోవచ్చు.
మన బిష్కేక్లోనే ఉన్న BAMA కాబట్టి ఎక్కువ దూరం కూడా కాదు. 3 గంటల జర్నీ ఢిల్లీ నుంచి. సో వాళ్ళు ఎప్పుడు కావాలన్నా వెళ్ళి రావచ్చు ఇంటికి. అదేవిధంగా ఆ యూనివర్సిటీ యొక్క స్టాటిస్టిక్స్ అలా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అలా ఆ రేంజ్లో పాస్ అయి ఉన్నారు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉంది. అక్కడ రీసెర్చ్ ప్రోత్సాహం అలా ఉంది. పబ్లికేషన్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇవే కదండి కావాలి మేజర్ స్టూడెంట్స్కి. వీటితో పాటు మానస వికాసత గురించి చెప్పాను కదా, దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు స్టూడెంట్స్కి యూనివర్సిటీ ఆర్గనైజ్డ్ టూర్స్ ఉంటాయండి. సో ఆహ్లాదంగా ఒక 10 మందినో 12 మందినో కలిపి ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం, డే టూర్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, వీకెండ్ టూర్స్ లాంటివి, ఇలాంటివి కూడా ఆర్గనైజ్. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఫెస్టివల్కి గ్యాదరింగ్ అవుతారు. అదేవిధంగా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు, హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే ఉంటుందండి. 95% ఇండియన్స్ ఉన్న తర్వాత ఆబ్వియస్గా ఫీల్ ఉంటుంది అక్కడ. అవునండి. సో ఇది కాకుండా ఫ్రెషర్ పార్టీస్ అని, తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ అని, ఇలా ఏదో ఒకటి స్టూడెంట్కి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అదేవిధంగా స్పోర్ట్స్ కూడా మెయింటైన్ చేస్తారండి. మనం ఎవరన్నా క్రికెట్ ఆడుకోవాలని ఉంటుంది పిల్లలకి చాలామందికి. సో దేశంలో క్రికెట్ ఎలా ఆడతాము అని నిరాశ పడాల్సిన అవసరం లేదు. మనకి యూనివర్సిటీ వాళ్ళు ఆ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మనం క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. మనకి చదువు కూడా ఖచ్చితంగా అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న బిష్కేక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పిల్లలు ఎటువంటి డౌట్ లేకుండా జాయిన్ అవ్వచ్చండి. పేరెంట్స్కి కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. సో Ildar, you are all set to welcome new batch. Thank you. Yes, thank you so much. Thank you, Kiran garu. Thank you అండి. Thank you. This is about the BIMI, Bishkek International Medical Institute, కిర్గిస్తాన్లో ఉంది. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇచ్చామని అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, నెంబర్ ఉంది, స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతోంది. మోర్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం BIMI వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ లాగిన్ అయిపోయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడే కిరణ్ గారు కూడా ఉన్నారు. కిరణ్ గారు ఈజ్ ఫ్రమ్ ఉక్రెయిన్, అక్కడే చదువుకొని వచ్చారు కాబట్టి హీ ఈస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ బెస్ట్ విషెస్ టు యూ ఆల్.